For Bindas Entertainment, subscribe to What the Fun. నా లైఫ్ అంటే లెక్క లేకుండా పోయింది. అసలు కొంచెం అంటే కొంచెం కూడా హెల్పింగ్ లేదు. ఈరోజు భయపడేదే లేదు. అడిగేస్తాను, కడిగేస్తాను. రే, ఎక్కడ సచ్చావురా? సినిమాకి వెళ్దామన్నావు, నా చేత కాలేజ్ కూడా డుమ్మా కొట్టించావు. ఇంకెక్కడ్రా? మన కాలేజ్ వెనకాల గుడి దగ్గర ఉన్నాను. అరే, అసలు టికెట్లు ఉన్నాయా? పింక్. సరే సరే, త్వరగా రారా. తొలి చూపు ప్రేమయ్యిందే, నీ మీద మనసయ్యిందే, అడగక నన్ను నీతో నడిపించావులే. గులాబీ రంగుల శిల్పం కళ్ళ ముందు కనిపిస్తుంటే, అరర్ర నీ అందం నా మనసే దోచనే. నువ్వే నా తోడైతే జీవితం బాగుంటుందే, ఆనందం ఆకాశం దాటునే. దేవుడే నా ముందున్నా, దేవతే నువ్వంటున్నా, నువ్వు సొంతమైతే నా మనసే హాయిలే. నాలో వాసలే నీ వల్లే పూసలే, అరరే ఈ హాయిలో మనసే తెలనే. చూసి చూడక నువ్వు నవ్వి నవ్వక, అరరే ఈ ప్రేమలో ముంచేసావులే. అమ్మా తల్లి, మరి ఇలాంటి అమ్మాయిని పంపించావా నా కోసం? అది కూడా నా ఫేవరెట్ కలర్ డ్రెస్లో. ఈ అమ్మాయి మిస్ అవ్వకుండా నా మిస్సెస్ అయ్యేలా నువ్వే చూసుకోవాలి తల్లి. మిస్ చేశానా? ఈలో పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడే కదా తల్లి రిక్వెస్ట్ చేసుకున్నాను. టైం అవుతుంది. నా పాప మిస్ అయిపోయేలా ఉంది ఈరోజు కూడా. రే, ఎంతసేపు రా వచ్చేది? టైం అవుతుంటే పదా. ఏంట్రా నీ గొడవ? కాలేజీకి సెకండ్ పీరియడ్కి వెళ్ళడం ఎక్కువ, మళ్ళీ ఏంది నీ గోళ? అర్థం కావట్లేదు. మా నాన్న బండికి వచ్చేటప్పుడు నాకు దోలు తీరిపోయింది. తొక్కలో కాలేజ్, ఇప్పుడు కాలేజీకి ఎవడు వెళ్తున్నాడు? మరి దేనికి రాని తాపత్రయం? మన శుక్రవారం గుళ్ళో ఒక అమ్మాయిని చూసాం కదా, ఈరోజు కూడా శుక్రవారమే మామ. ఈరోజు కూడా అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. మొన్న చూసినప్పుడే అర్థమైంది అమ్మాయికి దైవభక్తి చాలా ఎక్కువ. ఈరోజు కూడా వస్తుంది.
మనం వెళ్ళి ఇంటి అడ్రస్సు కాలేజ్ అడ్రస్సు కనుక్కొని వచ్చామనుకో నా పని నేను చూసుకుంటాను మామ. తర్వాత నేను డిస్టర్బ్ కూడా చేయను. మావా మొన్న ఏదో ఫెస్టివల్ కాబట్టి ఆమె గుడికి వచ్చింది, అర్థమవుతుందా నీకు? మావ డిసప్పాయింట్ చేయకు మావ, పద మావ, టైం అవుతుంది. ఇతనా ఇక్కడేంటి? రే రే ఈ అమ్మాయి ఏంట్రా మీ ఫ్లాట్లో నుంచి వచ్చింది? అదేరా నాకు అర్థం కావట్లేదు, తను మా ఫ్లాట్లో నుంచి వస్తుంది. పదరా తొందరగా. బాగు మావా, నువ్వు బైక్ మీద వెళ్ళిపో, అరే ఎక్కురా. నేను స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఈ అమ్మాయి ఏ మాత్రం దానికి పొద్దున్నుంచి ఫోన్ చేసి దమ్ చేయాలా రా? ఇంకో పాల ప్యాకెట్ ఎవరిది? కొత్తగా వచ్చిన అమ్మాయి వల్ల పాల ప్యాకెట్ కోసం వస్తుందేమో. హలో, పాలు పాల ప్యాకెట్లు కూడా వేస్తావా? పాల ప్యాకెట్లా? కొంచెం అలానే ఉన్నట్టున్నా. రోజు ఏం వెంట పడతాం, ఈరోజు ఏదో ఒకటి మాట్లాడదాం. హలో, హాయ్. ఏంటి? టీ పొడి ఉందా? టీ పొడి. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ అది మా అమ్మ మీ ఇంటికి వెళ్ళి టీ పొడి అడగమంది, అందుకని అడుగుతున్నా. వెళ్ళి మా అమ్మని అడుగు, కాలేజ్కి వెళ్తున్నా, నన్ను కాదు. నేను ఇంటికి వెళ్ళి తీసుకుంటానులే టీ పొడి. ఏం మాట్లాడదాని వచ్చి ఏం మాట్లాడేవరా? టీ పొడి ఏంట్రా? నన్ను స్క్రూ లూజ్ అనుకుందేమో. ఏంటి ఏంటి ఫాలో చేస్తున్నావా? నేనా? నేను నిన్నెందుకు ఫాలో చేస్తా? నేను కాలేజ్కి వెళ్తున్నా. కాలేజ్కి వెళ్ళే మొహమే నారా నీది? ఏం నేను కాలేజ్కి వెళ్ళకూడదా? నువ్వు కూడా వెళ్ళు కాలేజ్కి. కాలేజీకి టైం అవుతుంటే. ఇంకా రాదేంటిది? బొద్దిగా టైం సెన్స్ లేదు దీనికి. చా, ఆయరమ్మా నువ్వేంట్రా కాలేజీకి రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? నీలా కాలేజీలో టైం పాస్ చేయడానికి నాకు స్పెషల్ ఇంట్రెస్ట్లు ఏం లేవు కదమ్మా. సరే సర్లే. ఇంతకీ ఏం చెప్పారు మన కాలేజీలో? మన ఇంట్రెస్ట్ తెలుసు కదా, కాలేజ్కి ఎందుకు వెళ్తాము? వాళ్ళు చెప్పేది ఎవరింటారా? ఇది ఇంకా రాదేంటి? తెగ చదివేస్తున్నట్టుంది కాలేజీలో ఇది. మరి ఇంకేంటి? ఏం లేదు. ఎంతైనా మా పాప భలే ఉంటుందిరా. తట్టు ఇలా పింక్ డ్రెస్ వేసుకున్నప్పుడు ముద్దుగా బాగుంటుంది.
అప్పుడే వచ్చేసాడా అబ్బాయి గారు? వీడిని ఇలాగే వదిలేయకూడదు. వీడికి ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్దాం? హలో, ఇదిగో నిన్నే. వినిపిస్తుందా? నిన్నే అనుకుంటా. రోజు ఇలా నా వెనకాల బాడీగార్డ్ డ్యూటీ చేసావనుకో, ఏదో ఒక రోజు ఏటీఎం ముందు సెక్యూరిటీలా మిగిలిపోతావు. సో పాప మీ కాలనీయే, మీ ఫ్లాటే, అప్పుడప్పుడు కనిపిస్తుందమ్మా. కకృతి పడకు. నువ్వు బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే పాపే నీ వెనకాల పడచ్చేమో. అర్థమైందా? నిన్నే అర్థమైందా? నాకు అర్థమైందిరా, నువ్వు మళ్ళీ చెప్పనవసరం లేదు. మా పద పద, తను వెళ్ళిపోతుంది. రే ఉండరా, ఇప్పుడే కదరా బూతులు తిట్టింది. సిగ్గులేదా? మనలాంటి వాళ్ళు బుర్రలో పెట్టుకున్నాం అనుకో, బతకలేం. పద పద త్వరగా. అమ్మ ఇచ్చేసి ఉంటుంది. అమ్మా బాయ్. టిఫిన్ చేసేరా? టిఫినా? నేనేదో ర్యాంక్ కొట్టి నీకు పెద్ద పేరు తెద్దాం అనుకుంటే టిఫిన్ ఏంటమ్మా? టిఫిన్ కొడుకు ఎదగడం ఇష్టం లేదే నీకు? సర్లే బాయ్. ఇది కాలేజ్కి వెళ్ళలేదేంటి? పొద్దుగా చదువు మీద ధ్యాస లేదు దీనికి. సండే కూడా కాలేజ్కి వెళ్తున్నాడు ఏంటబ్బా? సర్లే, మనం మాత్రం కాలేజ్ చదువుకోవడానికి ఏంటి వెళ్ళలేదు, దేనికోసమేగా. క్రేజీ. ఎక్కడికి రా? నాన్న కాలేజ్కి వెళ్తున్నాను నాన్న. సండే ఎవరు నీకు కాలేజ్ చెప్పేది? సండేనా? పదా. ఏంటన్నా ఈఎంఐ దగ్గర తీసుకొచ్చావు? నువ్వు ట్యూషన్ చెప్పిస్తుంది తిన దగ్గర. నీకోసం అప్సరా టీచర్ని తీసుకొస్తాను నేను. హాయ్ అంకుల్. పదా. ఇదేనమ్మా మా మొద్దు నాకు. ఏదో ఒకటి చేసి అని పాస్ చేయమ్మా. కావాలంటే ఆడి పాకెట్ మనీ కట్ చేసి నీకే ఇస్తానమ్మా. అయ్యో పర్లేదు అంకుల్, నేను చదువుకునే సబ్జెక్ట్సే కదా, చెప్పేస్తాను. కావాలంటే 4 పీకు, కానీ పాస్ చేయించు. ఓకే అంకుల్. ఓకే అమ్మా. ఏమొచ్చు సార్ గారికి? నాకా? సినిమాలకు వెళ్తూ కాలేజ్కి డుమ్మా కొట్టడం వచ్చు. మా నాన్న పాకెట్లో డబ్బులు, మా అమ్మ పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులు కొట్టేయటం వచ్చు. ఎవరైనా అమ్మాయి ఓకే అంటే లాంగ్ డ్రైవ్లో తీసుకెళ్ళడం కూడా వచ్చు. చెప్పురా చెప్పు. 4 పూట్ల తినడం వచ్చు, ఫోన్ స్క్రోల్ చేయడం వచ్చు, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూడడం వచ్చు, దానిని పోయే అమ్మాయిలందరికీ బీట్ అయ్యడం వచ్చు. చెప్పు. కొట్టానంటే చదువులో ఏమొస్తుందో చెప్పురా. సబ్జెక్ట్లోనా? ఇంగ్లీష్ అంటే కొంచెం గ్రామర్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. హిందీ అంటే చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, బట్ మేనేజ్ చేయగలను. మ్యాథ్స్ అంటే ఫార్ములాస్ అవన్నీ మనకు గుర్తుండవు అబ్బా. ఇంకా ఫిజిక్స్ ఆ థీరమ్స్ అవన్నీ అసలు అర్థం కావు. ఆర్గానిక్ కెమిస్ట్రీని చూసావా? అందులో ఏంటది CH నేషనల్ హైవే లాగా NH4 అవి అయితే అసలు బొరకు ఎక్కువ. ఒకసారి డేర్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేశా. ఒకటి కర్నూలు వెళ్తే ఇంకోటి ఆదిలాబాద్ వెళ్తుంది. ఆ 2 వెళ్ళి ఎక్కడో నల్గొండలో కలుస్తున్నాయి. దేర్ ఈజ్ నో లాజిక్. అందుకే ఇవన్నీ పెద్ద కష్టమని డిసైడ్ అయిపోయాను. ఈ చదువులు ఇవన్నీ పెద్ద కష్టం అబ్బా, మన వల్ల కాదు. నిన్ను పాస్ చేయించడం కూడా చాలా కష్టం రా బాబు. మనకి కష్టాలు ఎందుకు చెప్పు? పోయి సెక్యూరిటీగా జాయిన్ అయిపో, మంచి పైసలు కూడా వస్తాయి. గట్టిగా అరవమాకండి. ఈ మాట మా బాబు గారిని విన్నాడు అనుకో, కిందకి వెళ్ళాక ఆయన బెల్ట్ వాడి పద్ధతే వేరేలా ఉంటుంది. వద్దు, ఏదో ఒకటి చేసి పాస్ చేయండి, పుణ్యం కట్టుకోండి
ప్లీజ్ అండి. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? జరుగు. అయినా నీకు నార్మల్గా చెప్తే అర్థం కాదు, కానీ నీకోసం ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి. ఈ రోజుకైతే వెళ్ళిపో. అంటే రేపటి నుంచి నాకు స్పెషల్ క్లాసా? ఎక్స్ట్రాలు చేసిన చాలు, బయలుదేరు. స్పెషల్ క్లాస్ అంట. ఎస్. ఇంతకీ మీ పేరేంటి? నేను నీ ఫ్రెండ్ని కాదు, లవర్ అంతకంటే కాదు. సో నేను నీకు టీచ్ చేస్తున్నా కాబట్టి కాల్ మీ మిస్. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటర్ లవ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు What the Fun తెలుగు. తెలుగు. అండ్ ఆ కింద బెల్ ఐకాన్ కొట్టండి భయ్యా. మేము రోజు చేసే నోటిఫికేషన్స్ అప్డేట్స్ మీకు త్వరగా తెలుస్తాయి. అండ్ మళ్ళీ చెప్తాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.